కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కార్డు పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు. అధికార బీఆర్ఎస్ ఈ 10 ఏళ్ల కాలంలో మాటలు మాత్రమే చెబుతూ కాలాన్ని వెళ్లబుచ్చిందని అన్నారు. భూదందాలు, ఇసుక మాఫియాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల హస్తముందని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినపాక నుండి గెలవబోతున్నానంటూ సవాల్ విసురుతున్న పాయం వెంకటేశ్వర్లతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఈసారి ఎలాగైనా కూడా అధికారం చేపట్టాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దానికి సంబంధించి ఈ పినపాక నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసి పాయం వెంకటేశ్వర్లు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి అంటే పినపాక నియోజకవర్గానికి సంబంధించి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే కాంగ్రెస్ తరపున అంటే నామినేషన్ దాఖలు చేసే ప్రచారంలో అయితే సాగిస్తున్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది? పినపాక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకి వెళ్ళేసి విస్తృత ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి జరగబోయే మేళ్ళు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు అంటే గతంలో సిపిఐ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి అంటే గెలుపొందిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈసారి కాంగ్రెస్ తరఫున మీరు పోటీ చేస్తున్నారు. ఈసారి ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళు కావస్తూ ఉంది. 2 సార్లు మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల యొక్క మాట ప్రజలు వినే పరిస్థితులు లేరు. ప్రజలందరూ కూడా పూర్తి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం పైన ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, అయితే అంటే తెలంగాణ రాష్ట్రంలో 6 పథకాల గ్యారంటీ పథకాలతో అయితే అంటే ముందుకు పోతున్న పరిస్థితులలో ఇక్కడ మీ నియోజకవర్గంలో ఈ 6 పథకాల గ్యారంటీ కార్డులకి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది? పార్టీ శ్రేణులంతా కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తారు. మంచి స్పందన వస్తూ ఉంది. అవి ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఈ గ్యారంటీ కార్డ్స్ కూడా అమలవుతూ ఉన్నాయి. అది కూడా చెప్తా ఉన్నాం. గ్యారంటీ కార్డ్స్ కూడా మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేలు జరుగుతాయని చెప్పగానే ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. పినపాక నియోజకవర్గం గతంలో బోరుగుంపాడు నియోజకవర్గంగా ఉంది. నేను విద్యార్థి సంఘాల నుంచి నేటి వరకు కూడా ప్రజా జీవితంలో, ప్రజా ఉద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో ఈ నియోజకవర్గ డెవలప్మెంట్లో ఒక కుటుంబంలో సభ్యుల్లాగా కీలక పాత్ర పోషిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పినపాక నియోజకవర్గం ఒకప్పుడు మరి నేను ఎమ్మెల్యే కాకముందు అనేక సమస్యలతో మరి ఇవాళ పినపాక నియోజకవర్గం ఉండేది. అటువంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. రహదారులు కానీ, బ్రిడ్జిలు కానీ, వైద్యపరంగా, విద్యాపరంగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి సాగునీరు అందించే దాంట్లో కానీ, డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐ, ఫైర్ స్టేషన్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంలో కానీ, 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా 10,000 కోట్లు పెట్టి భద్రాద్రి పవర్ ప్లాంట్ సాధించడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు. ఈ రకంగా శాశ్వతమైన పథకాలు కామన్ పీపుల్కి, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలని ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. న్యాయంలోనే డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంటే పినపాక నియోజకవర్గానికి అభివృద్ధి ఏమైనా జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పినపాక నియోజకవర్గంలో మరి 10 ఏళ్ళు అభివృద్ధి వెనకపోయింది. అభివృద్ధి అనేది శూన్యం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 400 కోట్లు మంజూరు చేయించాను ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం. 400 కోట్లు మంజూరు చేయించాను. ప్రభుత్వం 9 నెలల ముందు రద్దవడం, అవి నేను మరి ఆయన గెలవడం, బీఆర్ఎస్లోకి రావడం, మరి ఇవాళ అధికార పార్టీలో ఉన్నాడు. 3 పదవులు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రభుత్వ ఇప్పుగా ఉన్నాడు, మరి ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 3 పదవులు పెట్టుకొని అధికార ప్రభుత్వంలో ఉండి మరి నేను మంజూరు చేయించిన పనులు కూడా చేయించలేనట్టు అసమర్థుడు స్థానిక ఎమ్మెల్యే. ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ భూదందాలు, ఇసుక దందాలకు సంబంధించి అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నవన్నీ కూడా అభూత కల్పనలు మాత్రమే, ఏదైనా ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ విసురుతున్న పరిస్థితి ఉంది. దానిపై మీరేమంటారు? ప్రజలు వందలు వేల మంది వచ్చి నా దగ్గర చెబుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎల్లబుచ్చుతూ ఉన్నారు. ఒక రౌడీల్లాగా, గుండాల్లాగా, బందిపోట్లలాగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నారని చెప్పేసి ఇవాళ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, కొంతమందిని రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గరకు పోయిన న్యాయం జరగదని ప్రజలు విసిగి వేశారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసమ్మతి అంటే అనేక మంది ప్రయత్నించినప్పటికీ కూడా మీకు సీట్ అయితే అంటే ఈ బీఫామ్ మీకు వచ్చిన నేపథ్యంలో అసమ్మతి నేతలను మీరు వారిని అంటే ఏ విధంగా మరల పార్టీలో కొనసాగించే విధంగా ఏమైనా చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. హైకమాండ్ మరి అభ్యర్థిగా నన్ను ప్రకటించింది.
ఈ పినపాక నియోజకవర్గంలో ప్రధానంగా మరి హైకమాండ్ ఏదైతే నా మీద నమ్మకం విశ్వాసం ఉంచిందో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా అందరినీ కూడా కలుపుకొని పోయి అందరితో మాట్లాడి సమన్వయంతో ప్రచారంలోకి వెళ్ళి దూసుకెళ్ళి మరి రేపు భారీ మెజార్టీతో పినపాక నియోజకవర్గంలో గెలిచేదానికోసం నా వైపు నుంచి కృషి చేస్తూ ఉన్నాను. మొత్తంగా మనం చూసుకుంటే పినపాకలో తను గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మరలా కూడా ప్రజలకు తనను దగ్గర చేస్తాయంటున్నారు కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.